ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం కష్టమే. దశాబ్దానికి పైగా స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో భాగమైపోయాయి. అయితే కొన్నిసార్లు అనుకోని సిచ్యువేషన్స్లో మొబైల్ మన చేతి నుండి జారి కింద పడిపోతూ ఉంటుంది. ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరి లైఫ్లో సర్వసాధారణం. అది స్విమ్మింగ్ పూల్ కావచ్చు, సింక్ కావచ్చు, లేదా టాయిలెట్ అయినా కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది వెంటనే తమ ఫోన్ని నీళ్లలో నుండి బయటకు తీసి ఆరబెట్టేందుకు ట్రై చేస్తుంటారు. అంతేకాదు, పాత పద్ధతిలో బియ్యంలో తడి ఫోన్ని పెట్టేస్తారు. ఇలా చేస్తే ఆ ఫోన్లోని నీటి తేమ మొత్తాన్ని బియ్యం పీల్చేస్తుందని భావిస్తారు. ఆ తర్వాత ఫోన్ ఎప్పట్లానే పనిచేస్తుందని నమ్ముతారు. ఈ పద్ధతి స్మార్ట్ ఫోన్ వినియోగదారులో విస్తృతంగా ప్రచారంలో ఉంది. అయితే సాంకేతిక నిపుణులు దీనిని పాత పద్ధతిగా కొట్టిపారేశారు. దీనివల్ల ఎలాంటి యూజ్ ఉండదని అంటున్నారు. అలా అని పొడిబట్టతో ఫోన్ మొత్తాన్ని తుడిచి ఆపై వెంటనే ఛార్జింగ్ పెట్టడం కూడా చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ప్రసిద్ధ టెక్ దిగ్గజం యాపిల్ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మొబైల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో తెలిపింది. ప్రత్యేకించి ఐఫోన్లు లేదా ఆండ్రాయిడ్ మొబైల్లు నీళ్లలో పడిపోయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వినియోగదారులకు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. తడి ఫోన్ను బియ్యంలో పెట్టడం అనేది డివైస్కు హాని కలిగిస్తుందని హెచ్చరించింది. యాపిల్ అప్డేట్ చేసిన సపోర్ట్ సైట్ ప్రకారం లేదా ఆండ్రాయిడ్ మొబైల్ ప్రకారం బియ్యం బ్యాగ్లో తడి ఐఫోన్ను ఉంచడం ఫోన్కు మంచిది కాదట. చిన్నపాటి బియ్యం కణాలు ఐఫోన్ డివైస్లోకి చొచ్చుకుపోయి డివైస్ పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫోన్లు నీటిలో తడిసిపోయినప్పుడు వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు యాపిల్ కొత్త లిక్విడ్ డిటెక్షన్ ఫీచర్ను ప్రవేశపెట్టింది. మొబైల్లో ఏదైనా కారణం చేత నీటి తేమ చేరినప్పుడు డివైస్కు ఎలాంటి నష్టం జరగకుండా ప్రొటెక్ట్ చేసేందుకు ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. వెంటనే వినియోగదారులకు ఇంకా తేమ ఉందని అలర్ట్ చేస్తుంది. మీ మొబైల్ లిక్విడ్ డిటెక్షన్ అలర్ట్ వస్తే ఏం చేయాలో యాపిల్ స్పష్టమైన సూచనలు అందిస్తోంది. మొబైల్ పవర్ అప్డేటర్ లేదా యాక్సెసరీస్ నుంచి లైటనింగ్ లేదా USB-C కేబుల్ను వెంటనే డిస్కనెక్ట్ చేసేయాలి. కేబుల్ రెండు పూర్తిగా తడి ఆరిపోయే వరకు కేబుల్ను మళ్ళీ కనెక్ట్ చేయకుండా ఉండండి. మొబైల్లో నిలిచిన అదనపు ద్రవాన్ని తొలగించేందుకు కనెక్టర్ కిందకి ఉండేలా మీ చేతితో దాన్ని మెల్లగా నొక్కండి. ఎండబెట్టేందుకు మీ మొబైల్ను తగినంత గాలి తగిలేలా పొడి ప్రదేశంలో ఉంచండి. మీ మొబైల్ మళ్ళీ ఛార్జ్ చేయడానికి ముందు కనీసం ½ an hour వెయిట్ చేయాలి. ఆ తర్వాత లైటనింగ్ లేదా USB-C కేబుల్తో ఛార్జ్ చేయడానికి ప్రయత్నించండి. లిక్విడ్ డిటెక్షన్ అలర్ట్ అలానే కొనసాగితే మీ మొబైల్ను గాలితో కూడిన పొడి ప్రదేశంలోనే అలా ఉంచాలి. లిక్విడ్ డిటెక్షన్ అలర్ట్ అలానే కొనసాగితే మీ మొబైల్ను గాలితో కూడిన పొడి ప్రదేశంలో అలానే ఉంచాలి. ఇది పూర్తిగా ఆరబెట్టడానికి 24 గంటల సమయం పట్టవచ్చని యాపిల్ సంస్థ తెలుపుతోంది. ఆ తర్వాత మాత్రమే మొబైల్ని ఛార్జ్ చేయడానికి ట్రై చేయాలి. వినియోగదారులు తమ మొబైల్ను ఎక్స్టర్నల్ హీట్ సోర్స్ లేదా కాంప్రెస్డ్ ఎయిర్ ఉపయోగించి డ్రై చేయకూడదని యాపిల్ చెబుతోంది. కనెక్టర్లోకి కాటన్ లేదా పేపర్ టవల్ వంటి వస్తువులను చొచ్చించడం కూడా మంచిది కాదు. పైన చెప్పినట్లుగా మీ మొబైల్ను బియ్యం సంచిలో ఉంచకూడదు. అలా చేయడం వల్ల బియ్యం చిన్న రేణువులు మొబైల్కి హాని కలిగించవచ్చు. మీ మొబైల్కి నష్టం జరగకుండా నిరోధించడానికి యాపిల్ సూచించిన ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించండి.